నువ్వు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు నీ జీవితంలో అనేక మంది రకరకాల వైవిధ్యమైన ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. నీకేదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి కాక మనుషుల దగ్గరకు వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నప్పుడు రకరకాల మాటలు నీకు చుట్టూరు వినపడుతూ ఉంటాయి. కొంతమంది పాజిటివ్గా చెప్తారు, కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమంది నిన్ను ఉత్సాహపరుస్తారు, కొంతమంది నిరుత్సాహపరుస్తూ ఉంటారు, కొంతమంది నిన్ను బాగా బలపరుస్తూ ఉంటారు, కొంతమంది నువ్వు నిరసించేటట్లు చేస్తారు. దేవుని యందు విశ్వాసం లేని వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? దేవుని వైపు ఆధారపడని వారి యొక్క ఆలోచన నైజము ఎలా ఉంటుంది? వాళ్ళు అంటున్నారు, మనము మోసే వద్దు, ఇంకో నాయకుడిని ఎన్నుకుందాము, ఈ నాయకుడు వాగ్దాన దేశం కాదు బాబు, మరలా మనల్ని తీసుకెళ్ళిపోయి బానిసత్వానికి తీసుకెళ్ళిపోయే నాయకుడు కావాలి అని అంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనుషుల యొక్క ఆలోచనను ఆధారం చేసుకొని తీసుకుంటూ ఉన్నావా? దేవుణ్ణి ఆధారం చేసుకొని నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావా? దేవుణ్ణి ఆధారం చేసుకొని నువ్వు ముందుకు వెళితే వాగ్దాన దేశంలో కాలు పెడతావు. మనుషుల్ని ఆధారం చేసుకొని నువ్వు నిర్ణయాలు తీసుకుంటే మరలా ఐగుప్తు చెరలోకి వెళ్ళిపోతావు.